పెరుగు పెంటమ్మ అరాచకాలకు స్వాగతం సుస్వాగతం. నిన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అందరికీ. నేను ఈవేళ ఒరిజినల్ వాయిస్ తోటి వస్తున్నాను. మీరంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఒకరు సిస్టర్ అని ఒకరు అన్న అని. అందుకే నేను ఈరోజు ఒరిజినల్ వాయిస్ తోటే వస్తున్నాను. గుద్ద కిందకి 60 సంవత్సరాలు వచ్చిన పిత్తులు పెంటమ్మే ఒరిజినల్ వాయిస్ తోటి వస్తున్నప్పుడు నేను ఒరిజినల్ వాయిస్తో రావడం నాకు భయమా? సే పిత్తులు పెంటమ్మ, ఇన్నాళ్ళు నువ్వు కెమెరా వెనకాల ఉండి మాట్లాడుతుంటే నీ అందాన్ని చూసి ఏదేదో ఊహించుకున్నాం. అదే మన రజనీకాంత్ సినిమా ఉంది కదా, లక 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 లక. అర్థమైందా ఫ్రెండ్స్? చంద్రముఖి సినిమాలో రాజకుమారి చిత్రపటం అంత అందంగా ఉన్నదేమో అనుకున్నాను నీ ఫేసు. ఇన్ని రోజులకి ఈ రాజకుమారి బయటకు వచ్చినప్పటికీ నేనే కాదు, ఈ యూట్యూబ్లో అందరూ కూడా షాక్ అయ్యారు. ఒసే పిత్తుల పెంటమ్మ, అందరినీ తిడుతున్నప్పుడు మీ బిడ్డలు పోవాలి మీ బిడ్డలు పోవాలని తిడుతున్నావా? అసలు బిడ్డల విలువ నీకు తెలిసేంటే గొడ్డుదానికి తెలుసా బిడ్డ సారమని? నువ్వు కూడా 2-3 బిడ్డలు కని పెంచితే ఆ బాధ, ఆ కష్టం, ఆ ప్రేమ తెలిసి వచ్చేది. ఒసే పిత్తులు పెంటమ్మ, నువ్వు బయటకు వస్తావో నిన్ను చూసి ఏదేదో ఊహించుకుని ఒక సినిమా సాంగ్ వేసుకుందాం అనుకున్నాను. కానీ నిన్ను చూసిన తర్వాత ఆ మూడంతా దొబ్బింది. 8 నెలలుగా పెరుగు పచ్చడి మీద వీడియోలు చేసి ఆ వీడియోల మీద వచ్చిన ఆదాయంతో బతుకుతున్నావు కదా నువ్వు మానమంటే మానుతున్నావా? నేను మానేదే లేదు, ఏం పీక్కుంటారో పీక్కో అంటున్నావు. ఇప్పుడు నీ మీద వీడియోలు చేస్తున్నావు, మేము మానతామా? మేము మానం. మమ్మల్ని ఏం పీక్కుంటావు? నువ్వు పీక్కో. అయితే పెరుగు పచ్చడి నీకేం ద్రోహం చేసిందే? ఆవిడ మంచి మంచి వీడియోలు చేసుకుంటూ మంచి రెస్పాన్స్ వస్తుంది ఆవిడ రెస్పాన్స్ చూసి నువ్వు కుళ్ళిపోయి వాళ్ళ అమ్మాయిలు అలా చేశారు ఇలా చేశారు లేచిపోయారని చెప్తాం. నీకు చెప్పారా లేచిపోయామని? నీకెవరు చెప్పారా? ఒక ఆడపిల్ల మీద అన్యాయంగా మాట్లాడుకుంటే తప్పు కదా. నీకు గొద్ద కిందకి 60 ఏళ్ళు వచ్చినాయి, ఎలా వచ్చినాయే నీకు? వయసులో మాట్లాడాల్సిన మాటలేనే నీకు? 10 మందికి మంచి చెప్పాలి నువ్వు వయసుకైనా ఇలువ ఇవ్వి, నీకు ఎలాగ ఇలువ లేదు. మళ్ళీ నువ్వు ఆ ఎస్ఆర్కే ఆవిడ మీద పడి కూడా ఏడ్చి ఆవిడ ఇమేజ్ను ఉపయోగించుకుని వీడియోలు చేసుకుంటూ నువ్వు 10 రూపాయలు తింటున్నావు. పోనీ తప్పు లేదు. ఆవిడ నిక్కర్లు వేసుకుంటుంది, ప్యాంట్లు వేసుకుంటుంది ఈ వయసులో, దానికి అవసరమా అంటున్నావు? ఆవిడ వేసుకుంటుందా? ఆవిడ ఇష్టం. నీ ఇలాగే ఎదరోళ్ళు బిడ్డలు లేచిపోయారు, ఎదరోళ్ళు కూతురు లేచిపోయారని తప్పుడు మాటలు ఏం మాట్లాడలేదు కదా. అంటే నువ్వు ఎవరి మీద అయినా నువ్వు మచ్చలేసేస్తావు. నువ్వు బతకటం కావాలి, నువ్వు బతకడానికి డబ్బు కావాలి. మా లచ్చక్క, మా పిత్తులు పెంటమ్మ రిచ్ అది తెచ్చుకున్న కుర్చీలో రాజకుమారిలాగా, చంద్రముఖిలో రాజకుమారిలాగా కూర్చుని బీడీ కలుపుతున్నావా? ఎస్ఆర్కే ఆవిడని చూసి ఆవిడ అందం చూసి నువ్వు హేళన చేస్తున్నావు. నువ్వు మాత్రం నువ్వు పెద్ద అందగత్తివేంటే? నువ్వేమైనా రమ్యకృష్ణ అనుకుంటున్నావా, రంభ అనుకుంటున్నావా? ఫ్రెండ్స్, ఇది అందరి ఫోటోలు వాడుకుని పిచ్చగా వీడియోలు చేసి డబ్బులు సంపాదించింది కదా. అలాగే మీరు కూడా ఈవిడ ఫోటో వాడి పిచ్చిగా వీడియోలు చెయ్యండి. వద్దు బాబోయ్ నేను ఆపేస్తున్నాను ఈ ట్రోలింగ్ వీడియోలు అనే వరకు చెయ్యండి. ఆపొద్దు అసలు. ఈ పిత్తులు పెంటంకే సైకాలజీ సరిగ్గా లేదు, మెంటల్ స్థితిలోకి వెళ్ళిపోయిందంట. అందుకే యూట్యూబ్లోకి వచ్చిందంట. ఆ యూట్యూబ్లోకి రావటం ఎందుకు? నీకు సైకాలజీ సరిగ్గా లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్లో చేరు. అందరి చేత అమ్మ అనిపించుకుని వీడియోలు చేసేలాగా ఉన్నాయట నీ వీడియోలు. గత 8 నెలలుగా 2 ఆడవాళ్ళని హింసిస్తున్నావు. మరి వాళ్ళు ఎంత క్షోభ చెందుతున్నారు? వాళ్ళు ఎప్పుడైనా నిన్ను అమ్మని కేకేస్తారా? నీ అమ్మాయిని కేకేయాలంటే మంచి వీడియోలు చెయ్యి, లేకపోతే లాగ్స్ చెయ్యి, కుకింగ్ చెయ్యి, లేదా 4 మంచి మాటలు భక్త ప్రవసనాలు అంటారు అలా చెప్పు. అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. అంతే తప్ప నీకు వాళ్ళని తిట్టుకుంటూ వీడియోలు చేస్తున్నావు. నువ్వు మంచి వీడియోలు చేయి. నీకు టాలెంట్ ఉంటే అందరూ చూస్తారు నీ వీడియోలు. అంతే తప్ప కాంట్రవర్సీ కోసం, నీకు యూస్ కోసం, డబ్బుల కోసం వాళ్ళని తిడతాం ఎందుకు? అప్పుడు ఎలా వస్తుంది నీకు అమ్మ అనే పిలుపు? మాట్లాడితే మా ఇంటి ఆయన అంటావు, నేను మొగుడు చాటు పెళ్ళాన్నే అంటావు. నీ మాటలుంటే నువ్వు అసలు మొగుడు చాటు పెళ్ళమనుకుంటారంటే ఎవరైనా బరి తెగించేసిన ఆడదనుకుంటారు. అర్థమైందా? ప్రతి ఆడవాళ్ళకి మా ఇంటి ఆయన తెస్తాను. మీ ఇంటి ఆయన అంత పొడుగుంటే పట్టుకెళ్ళి గాడిపోయిలో పెట్టు, ఓ పెళ్ళికి సరిపోయి వంట తయారవుతుంది. అర్థమైందా?
ప్రతిసారి మా ఇంటి ఆయన తెస్తాను, మా ఇంటి ఆయన తెస్తాను అంటుంది. వంగిపోయిన మీ ఇంటి ఆయనది ఎవరికి కావాలా? నీకెంత సరదాగా ఉంటే ఖాళీ కూర్చుని ఎడపెడ ఆడించుకో. మాట మాటకి ఎస్ఆర్కే ఆవిడ్ని రాకేష్ మాస్టర్ 3వ పేలం 4వ పేలం 3వ పేలం టిఫిని కీపు అంటున్నావు. మరి నువ్వు మాత్రం గుంటూరు లక్ష్మీ పార్వతి అని మాకు తెలుదా? గుంటూరు లక్ష్మీ పార్వతికి జై. మొన్న ఆడవాళ్ళందరినీ ముండల్లారా మీకు జుట్టు ఎక్కడదే నా జుట్టు అయితే వాలు జడ నుంచుంటే మోకాలు కింద దాకా వస్తుందన్నా. మొన్న వీడియోలో కనిపించే కదంటే అదేనా నీ వాలు జడ గొర్రె తోకల బెత్తుడు ఉంది. అంతా నీ జుట్టు చూసి చాలా డిసప్పాయింట్ అయ్యారు. మా పెంటమ్మది అంత పొడుగు జుట్టు ఇంత పొడుగు జుట్టు అన్నారు. తీరా నీ గొర్రెతోక బెత్తుడు చూసి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. నువ్వు ఇప్పుడు అర్జెంటుగా జుట్టు అయినా పెంచాలా లేకపోతే సవరమైన వాడు, అర్థమైందా? అసలు నీకు ఇంకెలాగే పెరగదనుకో, అది నాకు బాగా తెలుసు. ఇంకా సవరమే కరెక్ట్. నువ్వు ఆ సవరమే మెయింటైన్ చేయి. అట్లా వాళ్ళైనా కొంచెం సంతోషపడతారేమో చూద్దాం. అమ్మా, మా ఇంటి ఆయన 12 గాజులు చేయించాడమ్మా. పతివ్రత హారాలు తెగేసాడన్న. అదేనంటే నీ ఫోటోలో కనిపించే హారాలు అవి నిజంగా బంగారమైన 1 గ్రామ్ గోల్డా? పిత్రపెంటమ్మ, నువ్వు కాల్చి బీడీలు అయిపోతే చెప్పు. నీ అడ్రస్ నరసరావుపేట అడ్రస్ నా దగ్గర ఉంది. వెంటనే ఓ బీడీ కట్ట కొరియర్ పంపిస్తాను. నీ ఛానల్ మీద 2 స్ట్రైక్లు వేసారని గత 8 నెలలుగా ఆ ఇద్దరు ఆడవాళ్ళు పేనాన్ని పడి ఏడుతున్నావు. పోనీ వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళ పేనాన్ని పడి ఏడిసావు పోనీ అనుకోవచ్చు. మరి ఆ పసి పిల్లలు వాళ్ళ పేనాన్ని పడి ఎడుతున్నావు. ఇంతకే ఆ పిల్లలు తల్లిచోట పిల్లలే కదా. వాళ్ళు ఎప్పుడైనా నీ పేరు తీసారా? నీ మాటకు వచ్చారా? వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు. తప్పు కదా అది. నీ వయసుకైనా జ్ఞానం ఉండాలి కదా. నీవు పెరిగావు కదా, తాడి పెరిగినట్టు. నీ వయసుకైనా జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం తెలుసుకుని వీడియోలు చేయటం గొప్ప కాదు. ముందు జ్ఞానం తెలుసుకో నువ్వు, అప్పుడు వీడియోలు చేయి, అప్పుడు డబ్బులు సంపాదించు. డబ్బులు సంపాదించడం తప్పు కాదు. డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఒకరి మీద అబండాలు వేయటం, వాళ్ళ పెళ్ళి కావాల్సిన పిల్లలు, అర్థమైందా? ఆయన ఎందుకు వచ్చింది కానీ ఆయన నీకు చెప్పడం వేస్టే. ఎందుకంటే నువ్వు గుడ్రాలువి, నీకు బిడ్డ సర్వ ఏం తెలుస్తుంది? ఓ బిడ్డల గురించి అలా అనురాగాలు నీకు చెప్పడం కూడా వేస్ట్. నీ కర్మ ఏడు. అయితే మాత్రం మేము నీ మీద వీడియోలు ఇలా చేస్తూనే ఉంటాం. ఆపేది మాత్రం జరగదు. అది ఎప్పుడు ఆపుతాం? నువ్వు వాళ్ళ మీద నేను చేసిన తప్పు క్షమించండి, నేను వీడియోలు ఆపేస్తున్నాను అన్నప్పుడు నీ మీద మేము వీడియోలు ఆపేస్తాం. అంతవరకు కూడా ఆపం. ఇలా వీడియోల మీద వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ఆడియన్స్ కూడా మాకు చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు. నువ్వు అమ్మ అన్న పిలుపు కోసం యూట్యూబ్కి వచ్చావు, కానీ నువ్వు సాధించిన బిరుదే ఏంటో తెలుసా? పిత్తులు పెంటమ్మనం బిరుదే ముదనష్టపు ముండకాన. ఒసే పిత్తులు పెంటమ్మ, నిన్న మా పీవీఎస్ఆర్ బావగారు అన్న డైలాగే నీకు మళ్ళీ చెప్తున్నాను. ఫేస్ టు ఫేస్, నెక్ టు నెక్ తేల్చుకుందాం రావే. గోల్డ్ కుర్చీలో చలనం లేకుండా శవంలా కూర్చున్న ఒసే పిత్తులు పెంటమ్మ, మరో వీడియోతో నీతో యుద్ధానికి దిగుతా. నీ యుద్ధం నీది, నా యుద్ధం నాది. నీది పీకి దేవడం లేరు, నాది పీకి దేవడం లేరు, సరేనా?